ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 28న జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ బి పాపిరెడ్డి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ విషయమై శుక్రవారం జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీ పడదగిన అన్ని కేసులను 28న నిర్వహించి జాతీయ లోక్ అదాలత్లో పురస్కరించుకోవచ్చని తెలిపారు. క్రిమినల్ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, బూత్ తగాదాల కేసులు, ట్రాఫిక్ చలాన్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఎన్ఐ యాక్ట్, బ్యాంక్ ప్రీ లిటిగేషన్ కేసులు, ఈ పెట్టి కేసులు, సివిల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, చిట్ ఫండ్, చెక్ బౌన్స్ కేసులు తదితర రాజీ పడే అన్ని కేసులను పరిష్కరించుకోవచ్చని ఆయన వెల్లడించారు. రాజీ పడే 3052 కేసులను తాము గుర్తించి నోటీసులు జారీ చేశామని, సంబంధిత అధికారులకు తగిన సూచనలు సైతం జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. కేసుల పరిష్కారం కోసం 6 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 2 నుండి ముందస్తుగా కేసులను పరిష్కరిస్తున్నామని, ఇప్పటి వరకు సుమారు 1500 కేసులు పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఇన్ఛార్జ్ సెక్రటరీ డి ఇందిరా తదితరులు హాజరయ్యారు. నమస్కారం. గౌరవనీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 28వ తారీఖు జాతీయ లోక్ అదాలత్ జరపబడుతుంది. అన్ని కోర్టులలో కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ పడదైనటువంటి క్రిమినల్ కేసులు, అంటే కాంపౌండబుల్ కేసులు మరియు మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ మరియు ల్యాండ్ డిస్ప్యూట్లు, ట్రాఫిక్ ఛాలెంజ్, మిగతా మన చెక్ బౌన్స్ కేసులు కానీ మిగతా అన్ని కేసులు కూడా రాజీ కుదుర్చదగిన ఈ చట్టం ప్రకారం ఈ లోక్ అదాలత్తో రాజీ కుదుర్చబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కాంప్రమైజ్ అయితే అప్పీల్ అనేది ఉండదు. మళ్ళీ కోర్ట్ ఫీ కూడా వీళ్ళకు లిటిగెంట్ పబ్లిక్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడనే తగాదా అనేది ఇక్కడనే ఎండ్ అయిపోతుంది. దాని మీద అప్పీల్ ఉండదు కాబట్టి అందరూ ఇది ఉపయోగించుకోవాలా. దీనికి ముఖ్యంగా మేము 2 సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరపడం జరుగుతుంది. అందరూ కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసి పోలీసు వాళ్ళు, బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరితో కూడా మీటింగ్స్ పెట్టి అయినన్ని ఎక్కువ కేసులు చేయడం జరుగుతుంది. దీనికి అడ్వకేట్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సహకారం అందించారు. అదేవిధంగా ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ఎక్కువ వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రూరల్ ఏరియాలో చాలామందికి దీని గురించి అసలు అవగాహన లేదు. కాబట్టి మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దీని గురించి ఈ లోక్ అదాలత్ వరకు కొంచెం ఎక్కువ కవరేజ్ ఇచ్చి ఎక్కువ వాళ్ళకు అవగాహన కల్పించేలాగా కొంచెం పబ్లిసిటీ ఎక్కువ చేస్తే బాగుంటుంది. వేరే కొంచెం తగ్గించినా పర్వాలేదు, కానీ ఇది కొంచెం ఎక్కువ ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకి చాలామంది ఇల్లిటరేట్ రూరల్ పీపుల్కి వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి మీరు ఇది కనీసం ఈ లోక్ అదాలత్ అనే సబ్జెక్ట్ అన్నా తీసుకెళ్తే వాళ్ళు ఏందని కనుక్కొనైనా ముందుకు రావడం జరుగుతుంది. చాలా ఎక్కువ కేసులు కూడా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మన మహబూబ్నగర్ జిల్లాలో చాలా కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా అందరూ మన ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అడ్వకేట్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా మీ పబ్లిసిటీతో ఇంకా లాస్ట్ టైం కంటే ఎక్కువ డిస్పోజల్ రావాలని చెప్పి మీకు నా రిక్వెస్ట్, ఎక్కువ కవరేజ్ ఇవ్వాలని చెప్పి.